హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3 పథకాల శుభవార్తలు రావడం జరిగింది. ఆ 3 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి శుభవార్త, రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ స్కీమ్ గురించి. ఈ పథకం కింద రెండో విడతగా రైతులకు 5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పిఎం కిసాన్ పథకం కింద మరో 2,000 రూపాయలు నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం 7,000 రూపాయలు లభించే అవకాశం ఉంది. కానీ డబ్బులు రావాలంటే కొన్ని రూల్స్, అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు పటిష్టంగా భూమి రికార్డులో ఉండాలి. భూమి మీ పేరుతో ఉండాలి. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింకే ఉండాలి. అలాగే రైతు మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగి కానివారు, పన్నులు చెల్లించేవారు కానివారు కావాలి. ఈ షరతులు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఆటోమేటిక్గా ఖాతాల్లో జమ అవుతాయి. ఇక రెండో శుభవార్త, తల్లికి వందనం పథకం గురించి. ఈ పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. చాలామందికి ఇప్పటికే డబ్బులు వచ్చాయి. ఇంకా కొందరికి రాకపోతే ఆందోళన అవసరం లేదు. నవంబర్ 10వ తేదీలోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు ఏమిటంటే, పిల్లలు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థి హాజరు కనీసం 75% ఉండాలి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కానివారు కావాలి. రేషన్ కార్డు మరియు ఆధార్ వివరాలు సరైనవిగా లింక్ అయి ఉండాలి. అలా ఉన్నవారికి ఈ పథకం కింద మొత్తంగా 13,000 రూపాయలు వస్తాయి. ఇక మూడో శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం గురించి. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అమలు తేదీలు నవంబర్ 10వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు చూసుకుంటే, మహిళ వయసు 18 నుండి 59 మధ్య ఉండాలి. కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకూడదు. ఈ పథకం ద్వారా మహిళలకు నెల నెల ఆర్థిక భరోసా లభిస్తుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.